విశాఖలో 33 ఏళ్ల యువకుడికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఇటీవల హైదరాబాద్కు వెళ్లొచ్చాడు యువకుడు. జ్వరంతో బాధపడుతూ పరీక్షలు చేయించుకున్నాడు. కోవిడ్ నిర్ధారణ కావడంతో ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని డాక్టర్లు సూచించారు. కోవిడ్ కేసులతో విశాఖ సైతం అలర్ట్ అయింది. విమ్స్ కేజీహెచ్ లో స్పెషల్ వార్డ్స్ కూడా ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్. మా ప్రతినిధి ఖాజా ప్రస్తుతం మనకు లైవ్ లో జాయిన్. ఖాజా, విశాఖలో ఒక కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఏంటి డాక్టర్లు ఏం చెప్తున్నారు? వైద్యాధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? కేసెస్ ఇంకా పెరగకుండా? ఈ సీజన్లో ఉత్తరాంధ్రలోనే ఇది తొలి పాజిటివ్ కేసు కోవిడ్కి సంబంధించి. అయితే విశాఖలో ఒక 33 ఏళ్ల యువకుడికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయడంతో కోవిడ్ పాజిటివ్గా తెలియదు. దీంతో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. జిల్లా వైద్య శాఖాధికారి ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతుంది. ప్రస్తుతం ఆ యువకుడు జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలతో హోమ్ ఐసోలేషన్లో హోమ్ క్వారంటైన్లో ఉంచి చికిత్స అందించాలని వైద్యులు నిర్ధారించి హోమ్ క్వారంటైన్లోనే ఉంచారు. అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. దీంతోపాటు అతని ట్రావెల్ హిస్టరీ ఒకసారి వెరిఫై చేస్తారు. దీంతో అతను గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. అయితే ఆ కుటుంబ సభ్యులతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు కూడా పరీక్షలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు టెస్టింగ్, ట్రేసింగ్, కాంటాక్ట్ ఈ 3 పద్ధతుల్లో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమై ట్రేసింగ్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఈ 33 ఏళ్ల యువకుడితో పాటు ఇంకా ఎవరికైనా ఈ వ్యాధి లక్షణాలు సోకాయా, ఈ వ్యాధి తీవ్రత ఏ మేర ఉంది, ప్రభావం ఏ మేర ఉండబోతుందంటే ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఒకవైపు కేజీహెచ్లో కింగ్ జార్జ్ ఆసుపత్రిలో 17 బెడ్లతో ప్రత్యేకమైన ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. దీంతోపాటు విమ్స్లో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రులలో అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేసిన అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఒమిక్రాన్ వేరియంట్గా దీన్ని అనుమానిస్తూ ఉన్నారు. అయితే ఈ ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం కాస్త తీవ్రత తగ్గే పరిస్థితి ఉన్నప్పటికీ ఎవరు కూడా ఏమరపాటుగా ఉండదు, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఎవరికైనా జ్వరం, జబ్బు, దలుగుతో పాటు దీంతోపాటు ఒళ్ళు నొప్పులు ఏవైనా ఉంటే అది సుదీర్ఘకాలం అంటే ఒక 3 రోజుల కంటే ఎక్కువ ఉన్నట్టుగైతే ఖచ్చితంగా వైద్యుని సంప్రదించి కోవిడ్ పరీక్షలు చేసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఒకవైపు జిల్లా వైద్య శాఖ అధికారులతో పాటు మరోవైపు జీవీఎంసీ అధికారులు కూడా అప్రమత్తమవుతున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి జీవీఎంసీ అధికారులు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడైనా కోవిడ్తో పాజిటివ్ కేసు నమోదైతే ఆ పరిసర ప్రాంతాల్లో కూడా శానిటేషన్ చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఈ జీవీఎంసీ వైద్యాధికారులు కూడా ప్రత్యేకంగా రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే కలెక్టర్ కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎందుకంటే ఈ ఉత్తరాంధ్రలోని తొలి పాజిటివ్ కేసు, దీంతోపాటు వైజాగ్లో ఈ పాజిటివ్ కేసు నమోదైన తర్వాత పొరుగు రాష్ట్రం ఒడిశా కూడా అప్రమత్తమైంది. మల్కాన్గిరితో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా ఆ ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి అటువైపు ఎవరైనా ట్రావెల్ చేసి జరిగితే అక్కడ కూడా ఈ కోవిడ్ కేసులు ప్రభావం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పొరుగు రాష్ట్రం కూడా అప్రమత్తమైంది. మొత్తం మీద విశాఖలో ఈ సీజన్లో ఈ తొలి కేసు నమోదవడంతో జిల్లా అధికారి పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. అయితే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూనే మరోవైపు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రైట్ ఖాజా.